కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. వేడి వేడి అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి నేను టమాటా సాస్ అయితే కేసప్ని వేసుకుంటున్నాను. ఇలాగా మీకు ఇష్టమైతే ఈ టమాటా కేసప్ వేసుకోవచ్చు, లేదంటే పైన కాస్త గరం మసాలా కానీ లేదంటే కాస్త కారం లాంటిది కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా కారం సరిపోదు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటేనే. ఇలా నేనైతే టమాటా కేసప్ తోటి అయితే తినేసినాను. చూడండి, చాలా ఇలా పట్టుకుంటే సౌండ్ అనేది వస్తుంది టక్కమని. ఎంతో టేస్టీగా ఉండే ఈ అరటికాయ బజ్జీలని మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏమన్నా కావాలన్నా అడిగినప్పుడు కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఇలా ఈ అరటికాయ బజ్జీలు చేసుకుని ఒక కప్పు చాయ్ తాగామనుకోండి, ఇంకా కిక్కి వేరండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క నిమిషంలోని ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నాం. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా 2 మీడియం సైజు పచ్చి అరటికాయలని ఇలాగా తీసుకోవాలి. వీటిని పచ్చి అరటికాయలని, కూర అరటికాయలని పిలుస్తారు. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి జల్లెడ పట్టిన ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. దీంట్లోని పావు స్పూను కారము, చిటికెడు సాల్టు, చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. అలాగే మీకు వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు ఇసుకతోటి బాగా కలుపుకుని ఇప్పుడు కలిపిన తర్వాత బాగా కలిసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ బాగా కలుపుకుంటే ఉండలు లేకుండా మనకి జారుగా పిండి అనేది కలిసిపోతుంది. ఇలాగ అంతా బాగా జారుగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదంతా కలుపుకుని పక్కన పెట్టేసుకుని మనము ముందుగా అరటికాయలను తీసుకున్నాం కదా, చూడండి ఇలా ఈ థిక్నెస్ వచ్చేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర ఇలాంటిది లేకపోతే స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా పిండిని కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా 2 అరటికాయలను తీసుకున్నాం కదా, ఆ 2 అరటికాయలని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని అరటికాయ పైన ఉన్న తొక్కలను తీసి ఇలాగా సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లేసిల్లాగా కట్ చేసుకోవాలి. అలాగే మీకు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చక్రాలలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము వాటర్ నుంచి తీసి పిండిలో వేసి ఒకటి చూసుకోవాలి. పిండి ఇలా జారుగా దానికి సరిపోయేటంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుని బజ్జీ లేపించుకోవడానికి సరిపడా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి నూనె పోసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత మనం వాటర్ నుంచి తీసిన అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచి ఒక్కొక్కటి ఇలాగా బజ్జీలాగా ఇందులో వేసుకోవాలి. వీటెక్కిన నూనెలో వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఉంచేసి 1 నిమిషం తర్వాత కాస్త వేగిన తర్వాత ఇలా పక్కకు తిప్పేసుకోవాలి రెండో సైడ్ కూడా. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడుగ్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, గుమ్మగుమ్మలాడుతూ. ఇలాగ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు, అలాగే మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, స్కూల్ నుంచి పిల్లలు వచ్చి ఏమన్నా కావాలని అడిగినప్పుడు కానీ లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టచ్చు. వీటితో అప్పటికప్పుడు మన ఇంట్లో ఏం లేవు, బయటికి వెళ్ళి కొని తెచ్చుకోకుండా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే 3 పట్టినాయి కదా, ఇందులోని ఈ 3 వేగిన తర్వాత తీసేసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఒక్కొక్కటి ముంచి ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి, అలాగే మీ దగ్గర ఉన్న ఈ అరటికాయ పీసెస్ అన్నీ కూడా ఇలాగా ఒక్కొక్కటి కూడా మనకి పిండిలో ముంచి ఇలాగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి అంటుకోకుండా. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ నాకు రెండోసారి కూడా 3 వేసుకున్నాను. అలాగే మీకు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఒక సైడ్ ఎగిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా తిప్పేసుకోవాలి. మనము అరటికాయలని కట్ చేసేటప్పుడు వాటర్లోకి కట్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి ఎందుకంటే మనకి అరటికాయ ముక్కలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటాయి. అలాగే ఇలా మనము ఎప్పుడు చక్రాలలాగానే కాకుండా ఇలా పొడుగ్గా కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా పొడుగ్గా ఉంటే మనకి
బాగుంటుంది కదా చూడడానికి. అలాగే చూడండి, ఇప్పుడు రెండో వాయి కూడా తీసేసుకుని మళ్ళీ కూడా నేను ఇప్పుడు ఎక్కువ వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని పడతాయో అన్నీ. అంటే ఇవి కాస్త ముక్కలు అనేది మనము కట్ చేసేటప్పుడు లాస్ట్కున్న ముక్కలు మీడియం సైజు వస్తాయి కదా, అలాంటప్పుడు ఇలాగా కూడా మనం ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మనము కొన్ని కొన్ని వేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఇలా తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలాగే మీకు బజ్జీ అనేది పిండికి మరీ ఎక్కువ పెట్టుకోకంటే ఇలాగ పలసగా పెట్టుకోవాలి. ఎందుకంటే మరీ థిక్గా ఉన్నా కూడా మనకి కొంచెం మంది ఇష్టపడరు కదా, అలాంటప్పుడు మనకి ఇలాగా మనకి ఎక్కువ బజ్జీకి ఎక్కువ నిండుగా పిండి అనేది కావాలనుకుంటే మాత్రము కాస్త పిండి అనేది థిక్గా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ వేసిందేమో థిక్గా, తర్వాత కాస్త వాటర్ వేసి ఇలా అయితే కాస్త పలచగా వేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. ఇలా రెండు విధాలుగా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మనం పిండిని అనేది కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇలా వేసుకున్న తర్వాత మనము చూడండి, అన్నీ ఎగిపోయిన తర్వాత మనము తీసేసుకుని ఒక దాంట్లోకి వేడివేడిగా ఉన్నప్పుడే మనకి వీటిని పైన మనకి గరం మసాలా కానీ లేదా కొద్దిగా కారం కానీ వేసుకోవాలనుకుంటే, కారం తినే వాళ్ళైతే ఇలా వేసుకుని వీటి పైన ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు అందించండి. అలాగే టమాటా సాస్తో కానీ అందించవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఒక్కొక్కటి తీసేసుకుందాము. ఇలా రెండు సైడ్లు కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల మనకి బజ్జీ అనేది తినేటప్పుడు కరకరలాడుతూ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా ఒక్క సెకండ్లోనే మీరు ఖాళీ చేసేస్తారు ప్లేటు. ఇలా చేసి అందించారంటే చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. వేడి వేడి అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి నేను టమాటా సాస్ అయితే కేసప్నే వేసుకుంటున్నాను. ఇలాగా మీకు ఇష్టమైతే ఈ టమాటా కేసప్ వేసుకోవచ్చు, లేదంటే పైన కాస్త గరం మసాలా కానీ లేదంటే కాస్త కారం లాంటిది కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా కారం సరిపోదు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటేనే. ఇలా నేనైతే టమాటా కేసప్ తోటి అయితే తినేస్తున్నాను. చూడండి, చాలా ఇలా పట్టుకుంటే సౌండ్ అనేది వస్తుంది టక్కమని. ఎంతో టేస్టీగా ఉండే ఈ అరటికాయ బజ్జీలని మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏమన్నా కావాలన్నా అడిగినప్పుడు కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఇలా ఈ అరటికాయ బజ్జీలు చేసుకుని ఒక కప్పు చాయ్ తాగామనుకోండి, ఇంకా కిక్కే వేరండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క నిమిషంలోని ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్న వాళ్ళు మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉండే ఈ అరటికాయ బజ్జీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.